కోడుమూరులో ఘనంగా బక్రీద్ పండుగను చేసుకున్న ముస్లిం సోదరులు. బేతంచెర్ల పట్టణంలో మండల కాజీతో కలిసి బక్రీద్ పండుగ ప్రార్థనలకు వస్తున్న ముస్లిం సోదరులు. అళ్లగడ్డలో అధికారులపై తిరగబడ్డ చికెన్ వ్యాపారులు. మహానందిలో అట్టహాసంగా యోగాంధ్ర కార్యక్రమం. సుజాత అమర్ హై 8 మందికి అవయవదానం. నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్న శివాలయాలు దేశంలో ఎక్కడా లేదు. మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. थोड़ी देर के लिए एक छोटा सा इम्तिहान, बकर ईद भी इम्तिहान की ईद है। इंसान किन चीजों से घबराता है, किनसे डरता है, किनसे हिम्मत, तो लिहाजा बहरहाल अल्लाह रब्बुल इज्जत किसी भी सूरत में अपने बंदों पर मेहरबान है। तो इसी मुनासिबत से अल्लाह के फज़ल व करम और उसकी रहम तमाम बातों को मद्देनजर रखते हुए रहता है, इसीलिए इस ईद को जल्दी पढ़ा जाता है। इसलिए सारे हजरात से दरखास्त है कि पीछे उठ जाए, फौरन अपने अपने सफ में से किसी साथी को उठाकर भेज दे। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। हस्ती गाँव में आज मैं बूढ़े क्यों पकड़ लगा ना होता बोले तो
होगा वहाँ क्या भी नहीं। दो जानवर ज़बह फरमाते थे, दो दुम्बे। एक इब्राहिम अलैहिस्सलाम से ये सिलसिला कैसे शुरू हुआ? इब्राहिम करते हैं ईसाई ईसा अलैहिस्सलाम बाबू के जाते और मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम की कहानी तो बहुत लंबी है, उसे सुनाने के ना मुझे सकत है और ना ही अगली पीछे सारे वाकयात को छोड़कर इब्राहिम अलैहिस्सलाम जब फरमाई और मिस्र गए। मिस्र का जो बादशाह था वो हर आने वाली औरत को जबरदस्ती एक रात अपने कमरे में रखता था, तो उसने हज़रत सारा अलैहिस्सलाम को भी कब्जा करके अपने कमरे में रखा। जो ही हाथ बढ़ाता उसका हाथ बड़ी बात है, तो उसने अपनी बेटी हजरत हाजरा वो उन इब्राहिम अलैहिस्सलाम के निकाह में दे दी, वो किनारे बन जाएंगे। कुछ तकरीबन 84 साल की उम्र में अल्लाह ताला ने हजरत हाजरा से बेटा दी, सारा की बजाय हाजरा से बेटा दी। अल्लाह की हिकमत थी, अल्लाह भी यही चाह रहे थे। हजरत सारा को बड़ी तकलीफ होने लगी, दूर करो, क्या कहाँ ले जाऊं? का ये हम बताएंगे कहाँ ले जाना है। तो जिब्रील पहाड़ों के अंदर एक वादी सी है, जब वहां पर 3 दिन रहे, उनके लिए सब నల్లమల ఫారెస్ట్ లో మనం చూసాం. నల్లమల ఫారెస్ట్ ఆయన పాపం రాశారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ ఉడికేశ్వరరావు గారు పేరు. మొత్తం కర్నూలు జిల్లాలో ఉండని నల్లమల్ల ఫారెస్ట్ లో టెంపుల్ ఎక్కడ భారతదేశంలో లేవు శివాలయాలు ఇప్పుడు రాశాడు ఆయన. వాస్తవం మరి శ్రీశైలం నుంచి మన మానంది వరకు చూసుకుంటే 8 దేవాలయాలు ఉన్నాయి, 8 నవరంతులు ఉన్నాయి. మరి అక్కడ మన ఇక్కడ మిత్రులు వచ్చినారు, మన కూడా నవనందిలో మన ప్రథమ నందిలో ఉంది. ఆ చెట్టు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయండి. మీరు రేపటి దినం ఎవరైనా అక్కడ దాని చైర్మన్ కానీ మెంబర్ అయినా కానీ దాన్ని ఒక డ్రాస్టిక్ ఒక బాగా ధైర్యంగా ఆ ప్రాంతంలో మొదట్లో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఒక చెట్టు మిగిలిన అన్ని చెట్టు కొట్టేశారు. మహాంజలు కూడా ఎటువంటి చెట్లు ఉన్నాయి, పాత చెట్లు 300-4 సంవత్సరాల చెట్లు అన్ని కొట్టేశారు, పడిపోయినాయి కూడా వయసు వచ్చి. దాన్ని మన అక్కడ కూడా చేయాలి, అక్కడ ఫారెస్ట్ స్టేషన్ పెట్టించాలి. అక్కడ నుంచి మనం కొనడానికి అక్కడ ఒక వసతి అప్పుడు ఆ రోజుల్లో ఏర్పాటు చేశాం. మరి ఈ రకంగా ప్రజల్లో మార్పు వస్తే చేయగలుగుతాం, లేకపోతే ఏమి చేయలేము. ఇప్పుడు ఈ రోడ్డు కూడా చెట్లు నాటాం. మహానది రోడ్డు మీరు తెలుసు, మన శివాలయం మన మహానదిలో మనం చెరుకట్ల కాడ నుంచి దాదాపు మహానది వరకు ఉండేది చెట్లు నాటాం. 300 2001-2001లో మొత్తం చెట్లను నాటాం మహానది దాకా, ఎక్కడి నుంచి చెరుకట్ట కాడ నుంచి. కానీ మన రోడ్డు వెయిటింగ్ చేసేది అన్ని చెట్లు పోయినామట, ఒక్క చెట్టు మిగలేదు. ఏదో పాత చెట్ల శివుని మన పుట్టాల శివుని ఉంది కదా మన కమర్షియల్ అది కన్వెన్షన్ హాల్ ఆడ పరిచయం ఆడలేవు అని వేరే అన్ని ఆ రకంగా చేశాం. వాళ్ళ చెల్లెల కోరిక నెరవేర్చాలని ఈరోజు 8 మంది జీవితాలలో అమ్మాయి అవయవాలు ఉపయోగపడే కాక 8 మందికి బ్రతికిచ్చింది అమ్మాయి చనిపోలేదు, 8 మందిలో బతుకుతుంది. వాళ్ళ కుటుంబము ఇతరులకు సహాయం చేయాలని చెప్పేసి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలి, 8 మంది ప్రాణాలు కాపాడాలని దాదాపు 2 రోజుల పాటు వాళ్ళు ఈ యొక్క దాతలకు దొరికేదాకా ఆపరేషన్ అన్ని సెట్టింగ్ అయ్యేదాకా సహకరించారు. వారందరికీ కూడా మా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ రాజకుమారి మేడం గారు అడుగడుగున ఈ యొక్క మొట్టమొదటి మహిళ మనకు ఆర్గాన్ డొనేషన్ ఇచ్చారు. ఈ మహిళకు మన జిల్లా అధికారులందరూ హాజరు కావాలని చెప్పేసి మేడం గారు రెడ్ క్రాస్ తరఫున మా మేడం గారు పిలుపునిచ్చారు. మేడం గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ ఇచ్చి 8 మందిని కాపాడిన సుజాత గారికి మేము నివాళులు అర్పిస్తున్నాము. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా చేయెత్తి మేము నమస్కారం తెలియజేస్తున్నాం. వాళ్ళ సోదరి సుజాత గారు మాట్లాడుతున్నారు. 6 నెలల కిందటనే మొన్న వాళ్ళ కాన్ఫరెన్స్ జరిగినాయి. ఆమె కానాలపల్లి నుంచి నేను తెల్లపురికి వస్తానన్నా అని అడగడం జరిగింది. ఆమె గుంతనాల గ్రామం తెల్లపురి గ్రామానికి పక్కనే ఉంది కాబట్టి ఇక్కడికి వస్తానని అడిగింది. ఎందుకమ్మా ఇంత దూరం నువ్వు అక్కడ ఉన్నదాని అంటే నేను గ్రూప్ 2కు ప్రిపేర్ కావాలి, నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండి మా నాన్నకు దగ్గర అవుతానని చెప్పడం జరిగింది. తర్వాత గ్రూప్ 2 కని ఆమె హైదరాబాద్కు పెట్టుకుంటే నీవు కూడా నేను 2 నెలలు చేరిన 15 రోజులలోనే ఎండిఓ గారితో చెప్పి ఆమెకు
ఇప్పించడం కూడా జరిగింది. 2 నెలలు పోయి హైదరాబాద్లో ఉండి వచ్చి మళ్ళీ జాబ్ చేరి 15 రోజులు అయింది. ఇప్పుడు సర్పంచ్ పనుల నిమిత్తమై హైదరాబాద్ నుంచి బండిలో వస్తూ బండి మీద నుంచి వెనుక కారు రావడంలో వెనుక కారు శబ్దానికి ఆమె కొంచెం భయస్తురాలు, కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతుంది. కాబట్టి ఎగిరి కింద పడి ఆమెకు ఇదైంది. కాబట్టి ఆమెకున్న కోరికల ప్రకారము ఆమెకున్న ఇబ్బందుల ప్రకారం అయితే చాలా ఉత్తమమైనది. మాకు సొంతం కండ బిడ్డ లాంటిది. ఆమె పోవడం చాలా ఇబ్బందికరంగా, అసలు ఫస్ట్ రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజు చూడాలంటే కూడా కష్టమైన పరిస్థితి. ఆమెకు మా మండలం తరఫున మొత్తం మండల సెక్రటరీలందరూ అయితేనేమి, ఎండిఓ అయితేనేమి కొంత డబ్బు కూడా పోగు చేసి మేము 2 లక్షల దాకా ఆమెకు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఎన్ని రకాలుగా కాపాడాలనుకున్నా ఆమె వెళ్ళిపోవడం జరిగింది. ఆమె జీవితం ఇడికే పరిశాంతి అయింది. అయితే పోతూ పోతూ వాళ్ళ కన్న తండ్రి నాగేంద్రం గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆమె అవయవాలు దానం చేసి ప్రజలకు ఆమెను ఎప్పుడూ కూడా చూసుకునే విధంగా, అవయవాలు ఇచ్చిన దాతల ద్వారా చూసుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ రోజే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారమే ఆమెకు అవయవ దానం చేసి 8 మందికి వచ్చేటట్టు అవయవాలు ఇచ్చేటట్టు గవర్నమెంట్ వారైతేనేమి, ఇట్లా పోలీసు వారైతేనేమి ప్రతి ఒక్కరూ అందరు సహకరించిన వాళ్ళకల్లా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే ఆమె జీవితం మంచి జరిగి ఊగా ఉండాలనుకునేది. ఎన్నో కళలు కోరికలు కోరిన అమ్మాయికి ఏ కళలు తీరకుండా వెళ్ళిపోయింది అనేది ఎంతో బాధ. మా సిస్టర్ కోరిక మేరకు మేము అవయదానం చేశాము. మా సిస్టర్ 21 years యంగ్ గర్ల్ అమ్మాయి, అన్మ్యారీడ్. తన కోరిక మేరకు రెడ్ క్రాస్ తరఫున మాకు సహాయంతో ప్రోత్సాహంతో మేము అవయదానం చేశాము. 2 days అయినా కూడా అసలు మేము ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలి అనేది మాకు ఆ టైంలో అర్థం కాలేదు. కాకపోతే నేను ఒక రెడ్ క్రాస్ మెంబర్ని యాజ్ ఏ డాక్టర్గా ఎంబడే దశగిరి సార్ని కనెక్ట్ అవ్వడము, సారు ఇలా చేద్దామమ్మా ఇలా చేద్దామని ప్రోత్సాహంతో కర్నూలు గోవిందరాజు సార్ సహాయంతో మేము ఈ అవయదానం చేయగలిగాము. మాకు వెహికల్ కూడా ప్రొవైడ్ చేశారు. మా ఊరు వెళ్ళడం వరకు కూడా మాకు సహకారం అందించారు. మేము సర్వదా రెడ్ క్రాస్కి రుణపడి ఉంటాము. మొట్టమొదటి మహిళ ఆమె చనిపోతూ సడన్గా యాక్సిడెంట్ జరిగి అది డ్యూటీ నిర్వహిస్తూ విధులలో నిర్వహిస్తూ ఇంటికి రావడంలో బైక్ యాక్సిడెంట్ జరిగిందని వాళ్ళ ఫాదర్తో ఇందాక మేము మాట్లాడడం జరిగింది. యాక్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళ సిస్టర్, మీ పేరు విజయలక్ష్మి గారు, వాళ్ళ చనిపోయినా కూడా ఈవిడ సహకారంతో మన రెడ్ క్రాస్ అన్నవాళ్ళు కానీ ఇంకా ఎవరు మన ప్రజా సంఘాల వాళ్ళందరితో కలిపి ఆమె అవయవ దానాలు చేసి ఈరోజు ఆమె చనిపోయిందని లేదు, 8 మందిలో ఆమె మన జీవించే ఉందని చెప్పి అందరూ ఆమె చనిపోయిందని చెప్పి ఎవరు అనుకోవద్దండి. ఇటువంటి కార్యక్రమాలకు మన ప్రజా సంఘాలు ఎప్పుడైనా కూడా డిమాండ్ చేస్తూనే ఉండాలి. సుజాత అమర్ హై, సుజాత అమర్ హై, సుజాత అమర్ హై. తన అవయవాలను 8 మందికి ఉపయోగపడే విధంగా చేస్తున్నందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మాయికి ఎక్కడున్నా దేవుడు మంచిగా మనశ్శాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు దశగిరి సార్ గారికి వాళ్ళకి ధన్యవాదాలు. నంద్యాల జిల్లాలో పరిశీలిగా అవయవదానం చేస్తుంది మొదటిసారి. అయితే దీనికి గౌరవ సూచకంగా వారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా మా డిపార్ట్మెంట్ తరఫున మేము ప్రోటోకాల్ పాటిస్తూ దాన్ని ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని నమస్తే. నమో మహానందేశ్వరాయ. ఈరోజు యోగా కార్యక్రమంలో భాగంగా మహానంది క్షేత్రంలో భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగే స్వస్వభాగంభస్వనోభిః యశేమదేవహి కైలాయోః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. ప్రార్థనపూర్వక నమస్కారాన్ సమర్పయామి. శ్వాస
వదులుతూ లెఫ్ట్ అన్నవ్వాలి. రైట్ హ్యాండ్ రుజంబౌకి రావాలి. లెఫ్ట్. దీర్ఘ శ్వాసతో సెంటర్. ఇన్హేల్ సెంటర్. ఎక్సేల్ రైట్. ఇన్హేల్ సెంటర్. ఎక్సేల్ లెఫ్ట్. ఇన్హేల్ సెంటర్. ఎక్సేల్ రైట్. శ్వాస వదిలేస్తుందాం. చేతులు శరీర తొడలకు తాకకుండా రిలాక్స్ గా ఉంచుతాం. ఇన్హేల్ అప్. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్. చేతి వేళ్లను భుజాల పైన ఉంచుకొని రొటేషన్ చేస్తాం. ముందుకు దీర్ఘ శ్వాస హృదయం నిండా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇన్హేల్ అప్. ఎక్సేల్ డౌన్. రొటేషన్ 2 3 4. పైకి వచ్చి కాళ్ళ మధ్య 1 feet డిస్టెన్స్ ఉంచుకోవాలి. 2 చేతులను నడుము పైన బ్యాలెన్స్ చేసుకొని ఇక్కడ పూర్తిగా శ్వాసను వదిలేయండి. దీర్ఘ శ్వాస తీసుకుంటూ బ్యాక్. 1 2 3. దీన్ని వజ్రాసనం అంటాము. నెమ్మదిగా ప్రశాంతంగా ఉండండి. 1 2 6 7 8. నెమ్మదిగా కళ్ళు తెరవండి. నెక్స్ట్ చేయబోయే ఆసనం అర్ధ ఉష్టాసన్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఏదైనా మనకు డిస్క్ సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా బెండ్ అవ్వండి. పొట్ట కండరాలు స్ట్రెంథన్ అవ్వడానికి, జీర్ణకోశ సంబంధిత సమస్యలు తొలగిపోవడానికి నిండుగా శ్వాస తీసుకుంటూ చైర్ పోస్. డౌన్. ఎక్సేల్ అప్. ఇన్హేల్ డౌన్. Inhale down. Exhale up. Inhale down. Exhale up. నెక్స్ట్ ఆసనాలు మొదలు పెడతాం. ఫస్ట్ చేయబోయే ఆసనం తాడాసన్. ఈ ఆసనం రెగ్యులర్ గా చేయడం వల్ల మనకు మలబద్ధకం సమస్య, బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. ఎవరు ఈ ఆసనాన్ని చేయకూడదు అంటే ఎవరికైనా గృహానమంగళం దీపం త్రైలోక్య దివ్యామః. దీప ప్రజ్వల ముహూర్తస్తు ముహూర్తో అస్తు. యూజ్ అవుతుంది. బ్యాక్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఎక్కువ బెండ్ కాకుండా చూసుకోండి. ఎక్సేల్ చేయండి. ఇక్కడ ఇన్హేల్ చేస్తూ నెమ్మదిగా బ్యాక్. 1 2 3 4 5 6 7 8
రెండు చేతులను రిలాక్స్గా వదిలేసి శిథిల తాడాసనంలో నిలబడి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మీ శరీర స్థితిని గమనించండి. ప్రాంగణంలో ఈ యోగాంధ్ర కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, జిల్లా అధికారులకి, వాలంటీర్స్, అలాగే టెంపుల్ సిబ్బంది, స్టూడెంట్స్, ముఖ్యంగా ఈ రామకృష్ణ మిషన్ టీం అందరికీ ధన్యవాదాలు. మనకి జూన్ 21 ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సెలబ్రేషన్స్లో భాగంగా 1 month నుంచి, అంటే మే 21 నుంచి ఒక 1 month మనము యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే మన జిల్లాలో 5 చోట్ల ఇలాంటి యోగా కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం వారి ద్వారా నిర్ణయించడం జరిగింది. పోయిన వారం మనము శ్రీశైలంలో చేశాము, చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అదేవిధంగా ఇవాళ మహానంది ఆలయంలో కూడా ఇవాళ చేయడం జరిగింది. దానికి ధీటుగా అంతే సక్సెస్ఫుల్గా ఇవాళ ఇక్కడ కూడా చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి గౌరవ ముఖ్యమంత్రి వారి ఆలోచన ఏంటంటే యోగా ప్రతి ఒక్కరి జీవితంలో దైనందిన కార్యక్రమం జరగాలి. అందుకని ఈసారి మీరు చూస్తే యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్ అన్న థీమ్తో మనం జరుపుకుంటున్నాం. అంటే మన స్వర్ణాంధ్ర విజన్ ఉంది 2047కి హ్యాపీ, హెల్దీ అండ్ వెల్దీ స్టేట్గా మన రాష్ట్రాన్ని చూడాలి. అంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అన్న ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మేర మన జిల్లాలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మే 21న కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ చేశాం మనం. తర్వాత 5 టూరిస్ట్ ప్లేసెస్లో ఎక్కువగా పిలిగ్రిమ్స్ వచ్చే ప్లేసెస్ అయిన శ్రీశైలం, మహానంది, అహోబిలం, బెలూన్ కేవ్స్, అలాగే పచ్చర్ల జంగిల్ క్యాంప్, ఈ 5 చోట్ల కూడా మనం యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తూ మన మాస్టర్ ట్రైనర్స్ మన జిల్లాలో 8 లక్షల మంది జూన్ 21వ తేదీన పాల్గొనే విధంగా ప్రతి ఒక్కరికి కూడా 3 రోజుల పాటు ట్రైన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతుంది. జూన్ 21న పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన జిల్లా యంత్రాంగం తరపున కూడా మనం సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ఇది మన భారతదేశం నుంచే వచ్చింది. ప్రస్తుతం 170 దేశాల పైన ఈ యోగాని సాధన చేస్తూ ఉన్నారు. మనకి చక్కటి గురువులు ఉన్నారు. అక్కడ మనం మొట్టమొదటి రోజు కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ చేసిన రోజు నేచర్ క్యూర్ నుంచి గురువు వచ్చి మనకి ట్రైన్ చేశారు. శ్రీశైలంలో చూస్తే పతాంజలి టీం నుంచి వచ్చి మనకి ట్రైన్ చేశారు. ఈరోజు మహానందిలో రామచంద్ర మిషన్ నుంచి గురువులు వచ్చి ట్రైన్ చేశారు. చాలా మున్సిపల్ కమిషనరు కేజీగా 5 రూపాయలు ఇస్తే అన్ని షాపులో రూపాయలు లాగుతుంది. నాకు మాట్లాడలేదు లంచం ఇచ్చినా రికార్డింగ్ వీడియో రికార్డింగ్ ఉంది, చూడండి. ఎన్ని ఇస్తాం చికెన్ కారాలు గారు చెక్ చేయండి. ఎన్ని కంపెనీలు డిహెచ్ వెంకటేశ్వర కంపెనీలు మొత్తం దేశంలో సప్లై అవుతాయి. ఆ కంపెనీలు కావాలి చెక్ చేశారు. ఇక్కడ ఉంది ఆ సిస్టమ్. చెప్తాడు కౌంటరింగ్ డెవలప్ చేయండి అని చెప్పి మా దగ్గర ప్రూఫ్ ఉంది. మా దగ్గర కమిషన్ సార్ చూసారు చెప్పండి. ప్రతిసారి అదే టెస్టింగ్ ఏదంటే అదే చికెన్ ఊర్లో
మనుషులందరికీ మనుషులందరికీ ఎవరైనా లక్షలు కమిషన్ ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు? ఏమనంటే వారానికి 10 రోజులు చేస్తారు సార్. చేసుకోవాలి కావాలా చికెన్ అసలు ఏ దేశం చికెన్ 5 గంటల పోతే చికెన్ పుచ్చిపోతాయి. పుచ్చిపోయిన చికెన్ తీసుకొని నేను పోతారా మండకి చెప్పరి చెప్పరి లక్షలకి డబ్బు తీసేప్పుడు కింద అది సిక్కులే గవర్నమెంట్ ఆఫీసర్లుగా లంచాలని ఊళ్ళో చేస్తారు కాదు సార్. ఒక్క నిమిషం ఉండండి సార్. వాళ్ళు ఎట్లా తెరిచినారు? లంచం ఇచ్చినారు. వాళ్ళకు కూడా సర్టిఫికేట్ ఇచ్చినారు. మళ్ళీ ఒకటి ఎందుకు చేస్తారు? మొత్తం జగ్గేందుకు వచ్చారు. లేకుంటే సభ్యులు బంద్ చేస్తారు. ప్రపంచంలో ఎక్కడ లేదు. रावत में जो बुला रहे हैं आ जाओ जो बुलाओ వ్యాపారాలు జరుగుతున్నాయి. కోడుమూరులో ఘనంగా బక్రీద్ పండుగను చేసుకున్న ముస్లిం సోదరులు. బేతంచెర్ల పట్టణంలో మండల కాజీతో కలిసి బక్రీద్ పండుగ ప్రార్థనలకు వస్తున్న ముస్లిం సోదరులు. అళ్లగడ్డలో అధికారులపై తిరగబడ్డ చికెన్ వ్యాపారులు. మహానందిలో అట్టహాసంగా యోగాంధ్ర కార్యక్రమం. సుజాత అమర్ హై 8 మందికి అవయవదానం. నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్న శివాలయాలు దేశంలో ఎక్కడా లేదు. మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్.